నమస్కారాలు. జనసేన, తెలుగుదేశం పార్టీ, బీజేపీ 3 పార్టీల కూటమి, సీట్ల పంపకం, అలాగే అభ్యర్థుల ఎంపిక వ్యూహాత్మకంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తాం. అయితే ఉన్న 45 రోజుల టైము ప్రచారాన్ని విస్తృతం చేయాల్సి వస్తుంది. పూర్తి స్థాయిలో వారాహి యాత్ర కదులుతా ఉంది. అలాగే బాబు గారి యొక్క భరోసా యాత్ర బయలుదేరుతున్నారు, బస్సు యాత్ర కూడా బయలుదేరుతున్నారు. పూర్తిగా ఎన్నికల శంఖారావం పూరించిపోతున్నాం. మొన్న చిలకలూరుపేట జరిగిన సక్సెస్ఫుల్ ప్రజాగళం సభ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి, పార్టీ నాయకులకి, కార్యకర్తలకి మంచి జోషించింది. అయితే ఇక్కడ కొన్ని తప్పులు జరిగినాయి. అది పోలీసులు కావాలని చేశారు, మైకుల గొడవలని, అది ప్రభుత్వం చూసుకుంటారు. మేము ఈ గడిచిన ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం ఇంకా తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి కానీ, జనసేన కానీ నిమిషం మాకు గోల్డ్. ఇప్పుడు ఎంత స్థాయిలో తీసుకెళ్లాలంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఏదో 99% హామీలు అమలు చేసేసారు. రాజధానులు ఎక్కడ కట్టారో కనపడట్లే, 3 రాజధానులు. అలాగే ప్రత్యేక హోదా తెచ్చేసారో ఆయన అటకలు పెట్టారో మాకు తెలియట్లేదు. అలాగే జోన్ ఏమన్నా ఆగిపోయిందో విశాఖపట్నంలో, ఏదో ఆ పక్క అరుణాచల్ ప్రదేశ్ లో పెట్టారో నాకు గుర్తులేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఏమన్నా సొంతంగా ఇంట్లో పెట్టుకోవడం అర్థం కావట్లేదు. మరి ఏవి 99% సన్నబియ్యం కాడ నుంచి పింఛన్ 45 పింఛన్ల కాడ నుంచి అన్ని అంశాలు తీసుకుంటే పూర్తిగా వదిలేసి ఇంకా బ్రహ్మాండమైన అంశం ఒకటి చెప్పాడు. ఏది? మహిళల కుటుంబాల్లో జీవితాల్లో నాశనం అయిపోతున్నారు, వాళ్ళ తాలిబొట్లు అయిపోతున్నాయి, మద్య నిషేధం చేసే నేను ఓట్లకు వస్తానని ప్రత్యేక వీడియోలు కూడా వైరల్ అవుతాను. ఇవేమి చేయకుండా 99% చేయాలని డబ్బా కొట్టుకున్నాం. డబ్బా నిషేధం ఎవరు చెయ్యకుండా చేశారు కదా, పెద్ద ఎత్తున అప్పు తీసుకొచ్చారు కదా, భవిష్యత్తులో రాబోయే ఆదాయాన్ని కూడా చూపించి ఇప్పుడే దాంట్లో లాజిక్ ఉంది సార్, చెప్తాను. మామూలుగా కార్పొరేషన్ మద్య నిషేధం IMF మంచి లోన్ అడిగితే 25 ఏళ్ళు 25,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. ఒక్క షాపు కూడా ఒక్క బార్ కూడా తీసేయనని కండిషన్ ఒప్పుకొని, అలాగే తారుబోతులను తాకట్టు పెట్టి 25 ఏళ్ళు తీసుకొచ్చి 25,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు. ఈయన ప్రభుత్వం 5 ఏళ్ళే కదా, మిగతా 20 ఏళ్ళు ఎవరు కట్టాలి డబ్బులు? కార్పొరేషన్ డబ్బులు. మరి ఆ డబ్బులు ఏం చేసావు? ఎక్కువ ఇల్లు ఇచ్చావా? లేదా పేద ప్రజలకు సెంటు భూమి ఇచ్చావా? లేదా అర్జునులకు గిరిజనులకు పెన్షన్లు ఇచ్చావా? ఏం ఎక్కడున్నాయి కనబట్లా. ఆ లెక్కలు కాకి లెక్కలే అర్థం కావట్లేదు. 11,50,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో అప్పులున్నాయి తేలుతున్నాయి. మరి ఆ డబ్బులని ఏమయ్యో తెలియదు. ఈయనేమో బటన్ నొక్కాను 152 సార్లు బటన్ నొక్కాడు. ఆ డబ్బులు సగం మందికి పడ్డా, సగం మంది పడలేదు. అదంతా లెక్క చెప్పి కూడా 2,50,000 కోట్లే చెప్తున్నారు. మిగిలిన డబ్బులు అర్థానికి అట్లా అభివృద్ధి చేయాలా, ఇండస్ట్రీస్ రాలా, కనీసం కొత్త పరిశ్రమలు పెట్టాను, ఉద్యోగాలు ఇచ్చారా, IT పరిశ్రమలు జాబు పట్ల. పైగా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ప్రకృతి వనరులు దోచేసుకుంటున్నారు. లాటరైట్స్ కానీ, బాక్సైట్స్ కానీ, ఇసుక్ కానీ, గనులు కానీ, మద్య నిషేధం లేకుండా మద్యాన్ని కానీ, ల్యాండ్ శాండ్ మైన్, అసలు అర్థం కావట్లేదు. అసలు ఏ విధంగా ప్రకృతిని విధ్వంసం చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారు పోతాను చెట్లు కూడా వేస్తారు, పళ్ళలు కట్టేస్తారు. అసలు నాకు అర్థం కావట్లేదు ప్రకృతి ఏం చేసింది సార్ నాకు జగన్మోహన్ రెడ్డి గారిని. అంటే టోటల్ గా ఆంధ్ర రాష్ట్రాన్ని చాపుజులు చుట్టేసి మొత్తం ఆయన చేతిలోకి తెచ్చుకొని మొత్తం పాలనా వ్యవస్థను విధ్వంసం చేసి, అధికారులు ఇంత ముందు ఎలక్షన్ కోడ్ వస్తే కొంత న్యూట్రల్ గా ఉండేవారు. ఇప్పుడు అధికారులు పూర్తిగా వాళ్ళతో అంటగాగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లందరూ కూడా జనాలు కూడా తిరుగుతున్నారు. నాకు అర్థం కావడం. వాళ్ళు ప్రచారాలు చేస్తున్నారు, డబ్బులు పాస్తున్నారు, స్పీడ్ పాస్లు ఇస్తున్నారు, అదేంటి చీరలు సార్లు పాస్తున్నారు. ఇదేంటి బాబు మహాప్రభు అని అడిగితే సమాధానం లేదు. చివరికి సీరియస్ అయ్యి నిన్న సభల పైన కూడా 3 SPలు పిలిచి మాడుతున్నారు. మా జిల్లాలో అయితే 62 మంది వాలంటీర్లు సస్పెండ్ చేశారు. ఆయన ఇక్కడ కోసమే పద నవీన్ గారు చాలా ఆశ్చర్యంగా లేచింది. సస్పెండ్ చేసిన వెంటనే వీళ్ళు కండు వేసుకుని తిరుగుతున్నారు జన కట్టుకొని. ఇది ఎంత పాలన చెప్పండి. రిమూవ్ చేసేసాం, సస్పెండ్ చేశారు ఉద్యోగం నుంచి, ఇంట్లో కూర్చోవాలి కదా. ఇలా అదిలా ఇప్పుడు బహిరంగ జెండా ఇసుకొని మెడకి జెండా పడుకుని తిరుగుతున్నారు. అన్నయ్య శాలరీ ఇస్తా అంటుంటే అన్నయ్య శాలరీ బయటకి ఇస్తున్నాడు. అది కూడా వాస్తవమే. ఖజానా గండు కొట్టి 5,2 లక్షల మందికి పైచీలకు డబ్బులు వేస్తున్నాడు. పైగా ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తాయిలాలు 10,000 రూపాయలు గిఫ్ట్లు, అలాగే అవార్డులు ఇచ్చేది కాకుండా వాళ్ళకే మద్యం పంపిణీ ఇస్తున్నాడు, డబ్బులు పంపిణీ ఇస్తున్నాడు, వాళ్ళ ద్వారా గిఫ్ట్లు పంపిణీ చేస్తున్నాడు. ఇప్పటికీ కూడా సార్ ఓటర్ లిస్టుకుని తిరుగుతున్నారు. ఫోటోలు తీసి కలెక్టర్ కి IO ఆఫీసులు పెడుతుంటే కనీసం రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం లేదు. మా తిరుపతిలోని మున్సిపాలిటీలో ఏ సమాధానం చెప్పి కొన్ని అధికారులు కూడా కనపడట్లేదు. ఫోన్ చేస్తే అది 2 రింగులు అవుతుంది, 3సారి కట్ అయిపోతుంది. యాప్ లో అప్లోడ్ చేయడమే. ఇంకా యాప్ లో అప్లోడ్ చేసాం, యాప్ లో చేసి టిక్ మార్క్ పడుతుంది, రియాక్షన్ లేదు. అట్ట గొడవ చేసి ఇప్పుడు 62 మంది ఆల్రెడీ సస్పెండ్ చేశారు. రియాక్షన్ వస్తుంది.
ఈ వాళ్ళ విడుదల సినిమా లాగా వాళ్ళు ఇంకా పెరుగుతున్నారు. ఇంక మేము అంటే ఎంప్లాయీస్ కాదు కదా, వాలంటీర్లు కాదు కదా, మీ పార్టీ కార్యకర్తలు ఎంతో జెండా ఎంతో ఓట్లు వేయండి. ఏంటి సార్ నాకు అర్థం, ఎటుపోతున్నాం నాకు అర్థం కాలేదు. ఎలక్షన్ కోడ్ అప్లైబుల్ కాదు, అధికారులు స్పందించరు, పూర్తి స్థాయిలో ప్రతిపక్షాలు. చిన్న విషయం, మా నారా లోకేష్ గారు మంగళగిరికి ఏదో కారులో పోతుంటే ఆయన నిలిపేసి ఆయన కారు అంతా వెళ్తున్నారంట. ఏముంది చివరికి వాటర్ బాటిల్ మిగిలింది, వాటర్ బాటిల్ తీసుకుని తాగిసిపోయారంట అలసిపోయి. ఇంత ఘోరంగా ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు. కానీ విడుదల రజనీ గారు కానీ, ధర్మం ప్రసాదరావు గారు కానీ, బొత్సత్యనారాయణ గాని అంతేందుకు సార్ ముఖ్యమంత్రి దగ్గర బస్సు వేసుకుని చెప్తున్నారు, మరి తనిఖీ చేయలేదు నాకు అర్థం లేదు. వాళ్ళు తనిఖీ చేయరా అంటే అధికార పక్షానికి ఒక న్యాయమా, ఈ మన ప్రతిపక్షం ఒక న్యాయమా? ఇప్పటికీ మా తిరుపతి తుడా ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది, కలెక్టర్ ఆఫీస్ లో జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంది. ఏంది నాకు అర్థం కాలేదు. అసలు మీరు నిజంగా ఎలక్షన్ కూడా అమలు చేస్తున్నారా, లేదంటే అధికారులు ప్రభుత్వం కలుసుకొని గానా భజన కార్యక్రమాలు చేస్తున్నారా? అభివృద్ధి లేదు, పూర్తిగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత ప్రతి ఆ బొమ్మలన్నింటినీ తొలగించాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది కదా ఎలక్షన్ కమిషన్. వెబ్సైట్ లో కూడా ఉండొద్దని చెప్పినా అధికారులు ఎక్కడా కూడా వారంతటి వారు పని చేయట్లేదు స్వచ్ఛందంగా. ఏం చేద్దాం మరి, ఏం చేస్తారు? ఎవరైనా కంప్లైంట్ చేసినా చెప్తున్నారు మీరే. ఈ రోజు మన పత్రికలు, ఆంధ్రజ్యోతి పత్రికలో ఎక్కడ సిద్ధ వాల్ పోస్టులు ఉన్నాయి,